హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఏపీకి సంబంధించిన అంగన్వాడీ నోటిఫికేషన్స్ అండ్ వేకెన్సీస్ గురించి ఎప్పటికప్పుడు వీడియో చేయడం జరుగుతుంది. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు డైరెక్ట్గా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రముఖ దినపత్రికలో చూసినట్లయితే అంగన్వాడీ కేంద్రాల్లో కూడా గ్రాడ్యుయేషన్ డే అనేది అయితే నిర్వహించడం జరిగింది. కొండాపూర్ మండల పరిధిలోని తోగర్పల్లి అంగన్వాడీ కేంద్రంలో గురువారం గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం, గర్భిణీ స్త్రీలకు సీమంతాలు, 5 ఏళ్లు నిండిన బాలురకు అసెస్మెంట్ కార్డు ఇచ్చారు. ఈ గ్రామంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ విమల, అలాగే అంగన్వాడీ టీచర్స్ కూడా పాల్గొనడం అయితే జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు సెలవులు ఇవ్వాలి. సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేయడం అయితే జరిగింది. అన్ని స్కూళ్లలో ఇస్తున్న మాదిరిగానే అంగన్వాడీ కేంద్రాలకు మే నెల మొత్తం సెలవులు ఇవ్వాలని సిఐటియు ఆధ్వర్యంలో గురువారం సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఆందోళనను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి సాయిలు మాట్లాడుతూ రిటైర్మెంట్ బెనిఫిట్స్, మినీ టీచర్స్ బకాయి వేతనాలు చెల్లించాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాల టీచర్లకు, ఆయాలకు ఒకేసారి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేయడం అయితే జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి యాదగిరి, అంగన్వాడీ యూనియన్ నాయకులు ఇందిరా, శేషక్ అనేక మంది పాల్గొనడం అయితే జరిగింది. ఇలాంటి అంగన్వాడీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. ఆన్లో ఉంచుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది.